అలా ఎంత సమయం నిలబడ్డాడో వైద్యకే తెలీదు. అతని మస్తిష్కంలో నెమ్మదిగా చలనం ఏర్పడసాగింది. ఒక్కసారిగా అతని శరీరంలో కదలిక ఏర్పడినట్లయింది. వైద్య తన శరీరం అంత గగురుపాటుకి గురైనట్లు ఉలిక్కి పడ్డాడు. సెర్చిలైట్ పత్రిక యజమాని శవం అలాగే కుషండు చైర్లో పడుంది. అయోమయ సందిగ్ధ పరిస్థితుల్లో పడిపోయాడు వైద్య. కొన్ని క్షణాల తర్వాత తేరుకుని అటు ఇటు కలిగి చూశాడు. తను ఎక్కడున్నాడో అతనికి అర్థమైంది. తను హత్యా ప్రదేశంలో ఉన్నాడు. ముందు ఇక్కడి నుంచి బయటకు వెళ్ళిపోవాలి. తనని ఇక్కడ ఉండగా ఎవరైనా చూడడం సంభవిస్తే గజగజా వణికిపోయాడు వైద్య. ఇలా తెలివి తక్కువగా వెళ్లే ఇప్పటికే ఠాకూర్ హత్యలో నిలువున ఇరుక్కుపోయాడు. ఇప్పుడు మరోసారి తెలివి తక్కువగా ప్రవర్తించి సదానంద హత్యలో కూడా ఇరుక్కుపోదలుచుకోలేదు వైద్య. ఉన్నట్లుండి అతని చూపులు కుషన్ చైర్ పక్కనే పడున్న రివాల్వర్పై అనుకోకుండానే నిలిచాయి. చటుక్కున అటువైపుకు పొరుగులాంటి నడకతో పోయాడు వైద్య. చేయి చాచి రివాల్వర్ని అందుకున్నాడు కంగారుగా. ఇంతవరకు తను మంచితనంగా ఆ ఊబిలోంచి బయటపడాలి అనుకున్నాడు. ఏర్పడుతున్న సమస్యలను బట్టి, బిగుసుకుంటున్న పరిస్థితులను బట్టి ఇక అది సాధ్యం కాకపోవచ్చు అనిపిస్తోంది. ఈ సమస్యల వలయంలోంచి బయటపడాలంటే తనకి రివాల్వర్ అవసరం ఎంతైనా కలగచ్చు అనిపిస్తోంది. నెమ్మదిగా రివాల్వర్ని కోటు జేబులో వేసుకున్నాడు. తల తిప్పి మెల్లగా సదానంద్ కేసి చూశాడతను. అప్రయత్నంగానే అతని కళ్లల్లో నీళ్లు గిర్రం తిరిగాయి. సదానందం మామూలు వ్యక్తి కాదు. వైద్య దృష్టిలో అతను భగవంతుడితో సమానం. అతనికే కాదు, సదానందతో పరిచయం ఉన్నవాళ్లు ఎవరైనా అతన్ని బాగా ఇష్టపడతారు. అతని వ్యక్తిత్వం అలాంటిది. ఎవరికీ అపకారం చేసే తరహా కాదు. సాధ్యమైనంత వరకు ఎదుటి మనిషికి సహాయపడాలనే తత్వం అతంది. ఈ సంఘంలో నేరస్తులు, అవినీతిపరులు, మోసగాళ్లు, దేశద్రోహులు ఉండకూడదనేది అతని ఆకాంక్ష. అందుకు తన వంతు ప్రయత్నం చేయాలనే తపనతోనే సెర్చిలైట్ పత్రికని స్థాపించాడు. అందుకు నిమిత్తమే పత్రికలోని సిబ్బంది కూడా క్రమశిక్షణ నిబంధావళిని తయారు చేశాడతను. అలాంటి సదానంద్ హత్య చేయబడ్డాడు రివాల్వర్తో దారుణంగా. దేవుళ్లాంటి సదానంద్ని ఎవరు హత్య చేశారు? ఎందుకు? ఎవరికీ ఏమాత్రం అపకారం తలపెట్టని వ్యక్తి సదానంద్. హత్యకు ముందు సదానంద్ తనకెందుకు ఫోన్ చేశాడు? తనతో ఏదైనా ముఖ్య విషయం చర్చించాలనే ఉద్దేశంతోనే ఫోన్ చేశాడా? లేక హంతకుడే సదానందని బెదిరింపజేసి ఫోన్ చేయించి తనని పిలిపించేటట్లు చేశాడా? లేక హంతకుడే గొంతు మార్చి సదానందలా ఫోన్ చేసి తనని పిలిపించాడా? ఎటు చూసినా మిమిక్రీ వ్యాప్తి చెందుతున్న ఈ రోజుల్లో అలా అనుకరించడం ఏమంత కష్టమైన పని కాదు. ఈ హత్య కేసులో కూడా ఠాకూర్ మర్డర్ కేసులో ఇరికించినట్లుగా తనని తప్పుకోలేని విధంగా ఫిక్స్ చేయాలని హంతకుని ఉద్దేశమా? అసలు హంతకుడికి తనపైన విరోధం దేనికి? పెదవులు బిగపట్టాడు వైద్య. అతని తల తిరిగిపోతోంది. ఆలోచనలో ఒకదానికొకటి సంబంధం లేదు. పొంతనలేని ఆలోచనలతో అతని మనసంతా గజిబిజిగా తయారైపోయింది. కంటిన్యూటీ లేదు. సదానంద్ శవం కేసే చూస్తున్న వైద్యకి అతని గుప్పిట్లో ఏదో వస్తువు ఉన్నట్లుగా కనిపించింది. ఏంటది? కంగారుగా కుషండు చైర్ పక్కకొచ్చి నిలబడ్డాడు. అతని శరీరం నిలువెల్లా చలిజ్వరం వచ్చినట్లు కంపించిపోతుంది. మెల్లగా సదానంద్ గుప్పిటి మీద చేయి వేశాడు వైద్య. మంచుగడ్డను తాకినట్లు అతని ఒళ్ళు జల్లుమని జలదరించింది. చనిపోయి ఎంతోసేపు కాలేదు. రిగర్ మార్టిన్ ఇంకా ప్రారంభం కాలేదు. బలవంతంగా సదానంద్ గుప్పిటిని విడదీశాడు వైద్య. ఆ గుప్పిట్లో నుంచి 2 నెగిటివ్లు మెల్లగా జారి కింద పడ్డాయి. డ్యామ్ గాడ్, నెగిటివ్స్ దేనివవి? వేగంగా కొట్టుకుంటున్న గుండెలను అదింపట్టుకుని కింద పడిన 2 నెగిటివ్లను అందుకున్నాడు వైద్య. పైకి లేచి 2 నెగిటివ్లను విడివిడిగా పైకెత్తి ఫ్లోరసెంట్ లైట్ కాంతిలో పరిశీలించాడు. అంతే, ఒక్కసారిగా అతని కనులు ఆశ్చర్యంతో పెద్దవయ్యాయి. తను చూస్తున్న దృశ్యం నిజమో కాదో నమ్మలేకపోయాడు. అతను జీవితంలో ఆ దృశ్యాన్ని ఎప్పుడూ ఊహించి ఎరుగడు. సదానంద్ నగ్నంగా ఉన్న యువతిని కౌగిలించుకున్న దృశ్యం నెగిటివ్లా ఉంది. అతని కళ్ళు అరమోడుపులైనట్లు మూసుకుపోతున్నాయి. 2వ నెగిటివ్లో అదే యువతితో ఇద్దరూ నగ్నంగా ఒకే మంచం మీద పడుకునున్న దృశ్యం అది. అయితే ఆ 2 కూడా నెగిటివ్లు కావడంతో సదానంద్ పక్కనున్న యువతెవరో ఊహించుకోవాల్సిందే తప్ప కరెక్ట్గా తెలుసుకునే అవకాశం లేదు. ఆ యువతి ఎవరై ఉంటుంది? బరువుగా ఎగశ్వాస పీల్చి వదిలాడు వైద్య. సదానందని కూడా ఠాకూర్ బ్లాక్మెయిల్ చేస్తున్నాడా? అయ్యుండాలి. లేకుంటే ఆ నెగిటివ్లు అతని చేతిలోకి ఎలా వస్తాయి? అసలు సదానంద్ చేతిలో హంతకుడు ఎందుకు వదిలేశాడు? ఇమ్మీడియట్గా సమాధానాలు లభించని ప్రశ్నలు. వైద్య మెల్లగా నెగిటివ్లు 2ంటిని తన జేబులో వేసుకున్నాడు.
ఏది ఏమైనా వీలైనంత త్వరగా ఆ గదిలోంచి కాదు, ఆ ఇంట్లోంచే బయటపడ్డం మంచిది అనిపించింది వైద్యకు. కంగారుగా ద్వారం వైపు అడుగు వేశాడు వైద్య. హఠాత్తుగా అప్పుడు గుర్తుకొచ్చింది అతనికో విషయం. ఆ ప్రదేశంలో దాదాపుగా చాలా చోట్ల తన వేలిముద్రలు పడున్నాయి. అవి చాలు ఈ హత్య కేసులో కూడా తనని ఫిక్స్ చేయడానికి. వైద్య వెన్నులోంచి చలిచెమటలు ప్రారంభమయ్యాయి. చటుక్కున జేబులో నుండి చేతిగుడ్డ బయటకు తీశాడు. తన వేలిముద్రలు పడుంటాయని అనుమానం ఏర్పడ్డ ప్రతి ప్రదేశంలోనూ జేబురుమాలతో పూర్తిగా తుడిచేశాడు. అప్పుడు గాని అతని గుండె కొంచెం తేలిక పడలేదు. ముఖంపై అలుముకున్న స్వేదబిందువులను చేతిగుడ్డతో అద్దుకున్నాడు. ఉబ్బసం ఉన్న వ్యక్తికి మళ్ళీ వైద్యకు సరిగ్గా ఊపిరి అందడం లేదు. శ్వాస పీల్చుకోవడం కష్టంగా ఉందతనికి. గదిలో ఒక పక్కగా ఐరన్ సేఫ్ నిలబెట్టుంది. అదిప్పుడు తెరిచుంది. ఒక్కసారి వైద్య కళ్ళు బైర్లు కమ్మినట్టయింది. అప్పుడు ప్రారంభమైంది అతని కాళ్లలోంచి సన్నని వణుకు. ఖాళీగా ఉన్న ఐరన్ సేఫ్ అతన్ని వెకిరించినట్లుంది. సదానందని, తమ ప్రొపరేటర్ని హత్య చేసిన హంతకులు ఐరన్ సేఫ్లోని డబ్బును కూడా దోచుకుపోయారు. అంటే ఠాకూర్ హత్యకు సదానంద మర్డర్కి ఎలాంటి సంబంధం లేదా? హంతకులు పూర్తిగా వేరువేరు వ్యక్తులా? హత్యకు మూల కారణం కూడా సేఫ్లోని డబ్బేనా? బ్లాక్మెయిలింగ్ కాదా? అయితే సదానంద చేతిలోకి నెగిటివ్లు ఎలా వచ్చాయి? ఎందుకున్నాయి? ఆలోచిస్తే అతని హత్యకు బ్లాక్మెయిలింగ్ కారణం కాదేమనిపిస్తోంది. సదానందతో గత కొద్ది సంవత్సరాలుగా ఉన్న పరిచయం వలన అతని తత్వమేమిటో వైద్యకు బాగా బోధపడింది. తన దగ్గరున్న డబ్బంతా బ్యాంకులో భద్రపరుచుకోవచ్చునని అతనిప్పుడూ భావించాడు. ఆ ఊహ అతనికి అసలు నచ్చదు. ఉన్న డబ్బంతా ఎన్ని లక్షలైనా సరే తన దగ్గరే ఇంట్లోని ఐరన్ సేఫ్లో దాచుకుంటాడు సదానంద్. బహుశా ఆ సంగతి హంతకుడు తెలుసుకునుంటాడు. అవకాశం కోసం ఎన్నాళ్ళు వేచుంటాడు ఓపిగ్గా. ఇప్పుడు ఆ అవకాశం అతనికి లభించుంటుంది. నైస్గా అతన్ని ఒక్క బుల్లెట్తో సఫా చేసేసి ఉంటాడు. ఒక్కటి మాత్రం పూర్తిగా యథార్థం. తను ఏదో తనకు తెలియని ఊహకందని ఓ విషవలయంలో ఇరుక్కుపోయాడు. బాగా తేరుకొని పైకి రాలేనంత లోతుగా కూరుకుపోయినట్లు అనిపిస్తోంది. ఇప్పటికే ఓ హత్య కేసులో ఫిక్స్ అయి ఉన్నాడు. ఠాకూర్ హత్య కేసులోంచి బయటపడ్డమే అసాధ్యమనుకుంటున్న సమయంలో మరో హత్య కేసు తనపై పడబోతుందని గ్రహించగానే మనిషి నిలువున కుంగిపోయాడు. ఇంకా అక్కడ నిలబడలేకపోయాడు. ఒక్క గంతులో పెద్ద పెద్ద అంగలు వేస్తూ గదిలోంచి బయటకొచ్చాడు వైద్య. స్టీరియోలోంచి చెవులు బద్దలయ్యేటట్లుగా పాప్ మ్యూజిక్ భయంకరంగా వినిపిస్తూనే ఉంది. లోపల రివాల్వర్ పేలిన చప్పుడు గాని, సదానంద అరిచిన కేక గాని బయటవారికి వినిపించుండదు. ఆ కేకని, చప్పుణ్ణి కూడా స్టీరియో నుంచి వెలువడుతున్న మ్యూజిక్ పూర్తిగా కవర్ చేసి తనలో వినీలం చేసుకుని ఉంటుంది. ఒకవేళ ఎవరైనా వినున్నా ఆ రెండూ కూడా మ్యూజిక్లో ఒక భాగమని భ్రమపడాలే తప్ప మరోలా హత్య జరిగిందని అనుమానించే అవకాశం లేదు. అక్కడి నుండి హాలు వైపుకు నడవబోయిన వైద్య చటుక్కున ఆగిపోయాడు. బయట నుండి చెవులు చిల్లులు పడేలా పోలీస్ వ్యాన్ సైరన్ వినిపిస్తోంది. గిరుక్కున వెనుతిరిగాడు వైద్య. అతను ఆ ఇంటికి చాలాసార్లు వచ్చాడు గనుక ఏ గది ఎక్కడుందో, ఏ ద్వారం ఎక్కడుందో బాగా తెలుసు. వేగంగా వెనక వైపునున్న ద్వారం కేసి పరిగెత్తాడు. మరికొన్ని క్షణాల్లో పోలీసులు ఆ భవనంలో అడుగు పెడతారని అతనికి తెలుసు. గడియ తీయడానికి అతనికి కొద్ది సమయం పట్టింది. అంతలో పోలీసుల బోట్ల చప్పుడు టక్ టక్ మని పెద్దగా వినవచ్చింది. తలుపు తెరుచుకుని బయటకు దూకాడు వైద్య. కానీ అప్పటికే ఆలస్యమైపోయింది. అతను పోలీసుల దృష్టిలో పడిపోయాడు. పోలీసులు వ్యాన్ దిగ్గానే ముందు బిల్డింగ్ చుట్టూ కార్డన్ చేస్తారని ఊహించలేకపోవడం వైద్య చేసిన మొట్టమొదటి తప్పు. ముందుకొస్తున్న ఇన్స్పెక్టర్ భరద్వాజ ఆగు అంటూ పెద్దగా అరిచాడు. పిడుగుల్లా ఆ 2 అక్షరాలు వినిపించినా వైద్య అక్కడ నిలబడలేదు. అలాగే ముందుకు పరిగెత్తాడు. ఆ ప్రదేశమంతా చెమ్మ చీకటిగా ఉంది. అయినా అలాగే బ్లైండ్గా ముందుకు పరిగెత్తాడు. మిస్టర్, స్టాప్ దేర్, మర్యాదగా లొంగిపో, లేకుంటే షూట్ చేసేస్తాను పెద్దగా అరిచాడా ఇన్స్పెక్టర్. వెనక నుంచి పోలీసులు పరిగెత్తుకొస్తున్నట్టు అరుపులు, బోట్ల చప్పుళ్ళు పెద్దగా వినిపిస్తున్నాయి. వైద్యలో ఒకటే టెన్షన్. తను ఆగితే తప్పించుకోవడం అనేది ఈ జన్మకు జరిగే పని కాదు. షూట్ చేస్తాడా, చేయని అనే నిశ్చయానికి వచ్చాడతను. భవనం చుట్టూ విశాలమైన మైదానం ఉంది. పచ్చగా పెరుగున్న లాన్తో నిండి ఉందా మైదానం. దాని చుట్టూ 6.5 అడుగుల ఎత్తులో ప్రహారీ గోడ బయట చిన్న కందకం, పక్కనే మట్టి రోడ్డు. ప్రహారీ గోడను సమీపించాడు వైద్య. వెనకొస్తున్న పోలీసులు క్రమంగా దగ్గరవుతున్నారు. ప్రహారీ గోడ అంచు మీద చేయి వేశాడు వైద్య. అదే సమయంలో గుప్పున టార్చ్ కాంతొచ్చి అతనిపై పడింది.
తత్తరపడుతూనే పైయంచుని బలంగా పట్టుకుని శరీరాన్ని గోడపైకి చేరవేశాడు వైద్య. రెండో వైపుకు దొర్లడానికి ప్రయత్నిస్తుండగా ఇన్స్పెక్టర్ భరద్వాజ చేతిలోని రివాల్వర్ ఢామ్ అని పెద్దగా చప్పుడు చేస్తూ పేలింది. బుల్లెట్ వైద్య భుజాన్ని చీల్చుకుంటూ దూసుకుపోవడం, వైద్య పక్కకు పడిపోవడం ఒకేసారి జరిగిపోయాయి. వైద్య కందకంలో పడిపోయాడు. నిప్పు కణిక భుజంలో దూరినట్లు మండిపోతోంది. కందకంలో ఉన్న బురద నీరంతా పైకి చింది అతని బట్టలపై పడింది. బాధకు మురికిని లక్ష్య పెట్టే స్థితిలో లేడు. నెమ్మదిగా లేచి నిలబడ్డాడు. పోలీసులు ప్రహారీ గోడ అవతల వైపుకు చేరుంటారని అతనికి తెలుసు. వారు గోడ దూకి యువతలకి రాకముందే తాను వారి కళ్ళబడకుండా దూరంగా పోవాలి. వైద్య భుజం నుండి రక్తం ఏకదారగా కరిపోతోంది. మట్టి రోడ్డు మీదకు వచ్చేశాడతను. అప్పటికే ఓ పోలీసు ప్రహారీ గోడ ఎక్కేశాడు. మసక చీకట్లో కనిపిస్తున్న వైద్య కేసు చూసి ఆగు అంటూ కేకేశాడు. వైద్య చీకట్లో అనాలోచితంగా కోటు జేబులోనికి చేయి పోనిచ్చి చటుక్కున రివాల్వర్ బయటకు తీశాడు. గోడపైనున్న పోలీస్ రెండో వైపుకు దిగబోతున్నాడు. వైద్య చేతిలోని రివాల్వర్ ఢామ్ అని పేలింది. గావు కేక పెడుతూ పోలీస్ వెనక్కి విరుచుకుని పడిపోయాడు. వైద్య రివాల్వర్ని అలాగే పట్టుకుని ముందుకు పరుగు తీశాడు. 2 ఫర్లాంగులకు పైగా పరిగెత్తి వెనక్కి చూశాడు. ఎవరూ అనుసరించి రావడం లేదు. బుల్లెట్ తగిలిన భుజం నుండి రక్తం ఇంకా కారుతూనే ఉంది. రివాల్వర్ పట్టుకున్న అతని చెయ్యి వణుకుతోంది. యాంత్రికంగా అప్పటి వరకు జరిగిందంతా అతని మనసులో మెదిలింది. ఒక్కసారిగా అతనిలో ఆలోచనలు సుడులు తిరుగుతున్నాయి. ఇప్పుడేంటి చేయడం? ఎలా తప్పించుకోవడం? తన రివాల్వర్ బుల్లెట్కు ఆ పోలీసు బలైపోయాడా? అదే జరిగితే ఈ ప్రపంచంలో తనను ఎవరూ రక్షించలేరు. ఎక్కడికి వెళ్ళాలి తను? ఎక్కడ తలదాచుకోవడం? చిలకింటికి వెళితే మాత్రం ప్రయోజనమేమిటి? ఈ పరిస్థితుల్లో చిలక మాత్రం తనని ఏం ఆదుకోగలదు? తనని ఈ విష వలయం నుంచి ఎలా తప్పించగలదు? అయినా తన భుజంలో దూరిన బుల్లెట్ సంగతేమిటి? మరికొద్ది సమయంలోనే తన కోస వేట ప్రారంభమవుతుంది. ఈ క్షణంలో పోలీసులు తన వెంటబడకుండా ఉండడానికి కారణం ఉంది. తను పేల్చిన బుల్లెట్ దెబ్బతిన్న పోలీసు చావు బతుకుల మధ్య ఉండుండొచ్చు. అతని విషయంలో జాగ్రత్త పడుతూ తాత్కాలికంగా వారు తనని మరిచిపోయి ఉంటారు. అంత మాత్రాన వారు తనని వదిలిపెడతారనుకోవడానికి వీల్లేదు. లోగడ భరద్వాజ నెగిటివ్ల కోసం తనని వదిలేశాడు. ఇప్పుడు తనకి అలాంటి ఛాన్సులు ఎంతమాత్రం ఉండవు. తిరిగి పరుగు ప్రారంభించాడు వైద్య. తనిప్పుడేం చెయ్యాలి? ఎక్కడ తలదాచుకోవాలి? ఆలోచనలు అతని మదిలో కదులుతూనే ఉన్నాయి. చిలకింట్లో తలదాచుకుంటే బాగానే ఉంటుంది. చిలక తనకు ఆశ్రయం ఇవ్వడానికి ఎంతమాత్రం వెనుకాడదు. అయితే అది ఎంతవరకు ధర్మం? అభం శుభం ఎరుగని అమాయకురాలు చిలక. అలాంటి చిలకింట్లో తను తలదాచుకుంటే అది ఎంతవరకు శ్రేయస్కరం? తన కారణంగా ఆమె కూడా ఈ విషవలయంలోకి ఏడవబడే ప్రమాదం ఉంది. అది తాను ఎంతమాత్రం భరించలేడు, సహించలేడు. వైద్య వెంటనే ఆ ఆలోచనకు స్వస్తి చెప్పాడు. మరేంటి చేయడం? ఎక్కడ తలదాచుకోవాలి? తననంత సాదరంగా ఆహ్వానించి నేడిచ్చేదెవరు? సాగర్? నో, అతను కనీసం మిత్రుడు కూడా కాదు. తనకి బద్ధ శత్రువు. తను ఆపదలో ఇరుక్కున్నానని తెలిసి బ్లాక్మెయిల్ చేయడానికి పూనుకున్న కిరాతకుడు. ఇప్పుడు ఈ పరిస్థితుల్లో ఆ కిరాతకుడు ఇంటికి చేరుకుంటే తన చుట్టూ ఉన్న వల శాశ్వతంగా బీసుకుపోయినట్లే. తనని బంధించి అతనే స్వయంగా పోలీసులకు ఫోన్ చేసి పిలుస్తాడు. కాబట్టి ఏ విధంగా చూసినా అతని దగ్గరికి వెళ్లడం శ్రేయస్కరం కాదు. వైద్య తల పగిలిపోతోంది ఆలోచనలతో. ఇంకెవరి దగ్గరకు వెళ్ళాలి? హఠాత్తుగా వైద్య కనుల ముందు ఓ రూపం మెదిలింది. ఎస్, తనంటే అతనికి అభిమానం ఉంది. తన కోసం అతను చిన్న రిస్క్ తీసుకోగలడు. అందులో ఎలాంటి సందేహం లేదు. వీధి దీపం కాంతి మీద పడుతుంటే తనని తాను చూసుకున్నాడు వైద్య. బట్టలు, శరీరం బురదలో ముంచెత్తినట్లుంది. బురదపై ఎర్రగా అంటించినట్లు రక్తపు చారలు. అతనికి అసహ్యం వేసింది. తను ఎందుకు బ్రతుకున్నాడో అర్థం లేదనిపించింది వైద్యకు. తను ఏం పాపం చేశాడు? ఎందుకిలా ఒకదాని వెనక మరో సమస్య తనపై పడుతోంది? తనకు జరిగిన హత్యలతో ఎలాంటి సంబంధం లేదంటే నమ్మేదెవరు? తనని విశ్వసించేదెవరు? మృత్యువు తనని వెన్నంటి తరుముకొస్తున్నట్లు ఫీలవుతూ పరిగెడుతున్నాడు వైద్య. అతని గుండెలు దడదళ్లాడుతున్నాయి. ఎవరి కంట్లో పడతాడో అని ఒకటే ఆందోళన. పోలీసులు ఎక్కడ తనని చుట్టుముడతారని ఒకటే భయం. వీధి దీపాల వెలుతురు తన మీద పడకుండా జాగ్రత్త పడుతూ రోడ్డు పక్క నుంచి పరుగు తీస్తున్నాడు వైద్య. ఒళ్లంతా చెమటతో తడిసి ముద్దైపోయింది. గుండెల్లోంచి ఆయాసం పైకి ఎగతానుకొస్తోంది. ఊపిరితిత్తులు పగిలిపోతాయేమో అనిపిస్తోంది. అయినా పరుగు మాత్రం ఆపడం లేదు. అలాగే పరిగెడుతున్నాడు. సందులు గొంతులు తిరిగి తనకు కావలసిన ఇంటికి చేరుకున్నాడు వైద్య. నిశీది, నిర్మానుష్యం ఆ ప్రాంతంలో తాండవమాడుతున్నాయి.
ఇంటి ముందాగి చుట్టూ కలి చూశాడు వైద్య. చుట్టుపక్కల ఎవరూ కూడా మెలకువగా ఉండే అవకాశం లేదు. రాత్రి 11 గంటలు దాటి చాలా సమయం అయింది కనుక ఎవరు మాత్రం మెలకువగా ఉంటారు? పరిసర ప్రాంతాల్లో కూడా ఎవరూ లేరు. తనకు కావలసిన ఇంటిని సమీపించాడు వైద్య. అప్రయత్నంగానే ముందుకు చూసి టక్కున ఆగిపోయాడతను. ఇంటి ముందు ద్వారం వరకు వచ్చిన వైద్య అచేతనంగా నిలబడిపోయాడు. ఎదురుగా పెద్ద తాళం వేయబడింది. కొన్ని నిమిషాల పాటు అలాగే నిలబడిపోయాడు. క్షణక్షణానికి నిస్సత్తువ అతన్ని ఆక్రమించుకుంటోంది. ఈ రాత్రి సమయంలో అతను ఎక్కడికి వెళ్ళినట్టు? అతనికి ఇంకా పెళ్లి కాలేదు కనుక సాధారణంగా ఇంట్లోనే ఉంటాడు. సినిమాలు చూసే అలవాటు కూడా అంతగా లేదు. అలాంటప్పుడు అతను ఎక్కడికి వెళ్ళినట్టు? ఇప్పుడు ఏంటి చేయడం? ఎక్కడ తలదాచుకోవడం? వైద్య మస్తిష్కంలో ఆలోచనలు చిందరవందరగా తిరుగుతున్నాయి. ఆలోచిస్తూనే ఇంటి పక్కకొచ్చాడు వైద్య. కిటికీ తలుపులు తెరిచుండడం వలన వెలుగు బయటకొస్తోంది. కిటికీకి ఊసలు లేవు. తలుపులు బిగించడం మరిచిపోయి వెళ్ళుంటాడు తన మిత్రుడు. అతనెందుకు మరిచిపోయి వెళ్ళినా అది మంచిదే అయింది. ఒక విధంగా అదృష్టం తన వైపు ఉంది. వైద్య కిటికీని జాగ్రత్తగా పరిశీలించి చూశాడు. కిటికీ 4.5 అడుగుల ఎత్తులో ఉంది. నెమ్మదిగా కిటికీలోకి ఎగబాకి కిటికీ రంధ్రం గుండా ఇంట్లోకి చేరుకున్నాడు వైద్య. బుల్లెట్ భుజానికి చేసిన గాయం సొలుపు పెడుతోంది. భుజం బాధ అధికమవుతోంది. నిస్సత్తువ శరీరాన్ని పిండేస్తోంది. నిలబడి ఉండగలిగే శక్తి ఎక్కడా కానరావడం లేదు. మనసు శరీరం విశ్రాంతి కోరుకుంటున్నాయి. తనున్నింట్లో ఏ మూల ఏముందో వైద్యకి తెలుసు. ఆ ఇంటికి అతను రావడం ఇది మొదటిసారి కాదు. ఎన్నో పర్యాయాలు అక్కడకు రావడం జరిగింది. వైద్య మెల్లగా తన మిత్రుడి పడక గదిలో అడుగుపెట్టాడు. ప్రస్తుత పరిస్థితుల్లో తను తలదాచుకోవడానికి వీలైన ఏకైక సురక్షిత ప్రదేశం అదొక్కటే. వైద్యలో బట్టలు తీసే ఓపిక కూడా లేదు. అసలు నిలబడ్డమే కష్టంగా అనిపిస్తుంటే బట్టలు తీసే ఓపిక ఎక్కడుంటుంది? అలాగే మంచంపై తన శరీరం వాల్చాడు. ఫోమ్ తలగడ కింద ఏదో గట్టిగా తగిలింది. ఏంటిది? ఉలికిపాటుతో లేచి కూర్చున్నాడు వైద్య. చేతిని నెమ్మదిగా తలదిండు కిందకు పోనిచ్చాడు. చేతికి చల్లగా తగిలింది రివాల్వర్ బట్టు. వైద్య శరీరం ఒక్కసారిగా చలిజ్వరం వచ్చినట్లు జలదరించింది. ఉలికిపాటును తమాయించుకుంటూ నెమ్మదిగా రివాల్వర్ని బయటకు తీశాడు. అతనిలో ఆలోచనలు తిరిగి పరుగులు తీయడం ప్రారంభించాయి. భుజం నుండి రక్తం ఇంకా చెమర్చుతూనే ఉంది. ఆ రివాల్వర్ కూడా జేబులో వేసుకుని మంచం మీద పక్కకు వాలి పడుకున్నాడు. ఒకవేళ చిలకకు ఫోన్ చేస్తే ఎలా ఉంటుంది? ఆలోచించాడు వైద్య. అది క్షేమం కాదనిపించింది. తన మీద 2 హత్యా నేరాలు మోపబడ్డాయి. ఆ నేరారోపణను స్పాయిల్ చేసి తను నిర్దోషి అని నిరూపించుకునే అవకాశాలు అతి తక్కువగా కనిపిస్తున్నాయి. ఏ విధంగా చూసినా తను నిర్దోషి అని నిరూపించుకునే ఛాన్సులు గోచరం కావడం లేదు ఎంత ఆలోచించినా. అలాంటి పరిస్థితుల్లో తనతో పాటు ఎవరున్నా తనకు ఎవరు సహకరించడానికి ప్రయత్నించినా వారు కూడా నేరస్తులే అవుతారు. నేరస్తులకు సహకరించడం నేరం చేసిన దానికంటే పెద్ద నేరం. ఆ సంగతులన్నీ వివరంగా తెలిసి కూడా చిలకను ఇక్కడకు పిలిపించడం ధర్మం కాదు. తన శ్రేయస్సు ఆమె కోరుకుంటోంది. అలాగే ఆమె శ్రేయస్సు కూడా కోరుకోవలసిన బాధ్యత కూడా ఉంది తన మీద. భుజం మీద గాయం సలుపుతోంది. మంట పుడుతోంది. డాక్టర్ వద్దకు వెళ్లకుండా తను ఎక్కువ సమయం బ్రతకడం కష్టమనిపిస్తోంది. అతను ఎప్పుడు తిరిగొస్తాడో తెలీదు. ఎక్కడికి వెళ్లాడో తెలిస్తే కదా తిరిగి ఎప్పుడొస్తాడో తెలియడానికి. బాధను తాళలేక పెదవులు బిగపట్టాడు వైద్య. బాధ, ఆవేశం. భూమి మీదే ప్రత్యక్ష నరకం అనుభవిస్తున్నట్లుగా ఉంది అతనికి. తను ఇలాగే పడుకునుంటే ఏదో క్షణాన ప్రాణాలు పోవచ్చుననిపించింది. ఏది ఏమైనా చిలకకు ఫోన్ చేయాలనే నిశ్చయానికి వచ్చాడతను. మంచం మీద నుండి పైకి లేవబోయాడు వైద్య. అదే సమయంలో బయట తాళం తీస్తున్న చప్పుడు ఆ నిశ్శబ్దంలోంచి వినవచ్చింది. వైద్య లేవబోతున్నవాడల్లా అలాగే ఆగిపోయి తిరిగి పడుకున్నాడు. వస్తుంది తన మిత్రుడే అయితే తనకు ఎలాంటి బాధ లేదు. తన గురించి అతను తీసుకోవాల్సిన శ్రద్ధ తీసుకోగలడు. చిలకను ఈ విషవలయంలో ఇరికించడం కంటే ఆమెను దూరంగా ఉంచడమే మంచిది అనుకుంటూ కళ్ళు మూసుకున్నాడు వైద్య. మెల్లగా తలుపులు తెరుచుకున్న చప్పుడు చెవులకు వినిపిస్తూనే ఉంది. ఎవరో లోపల అడుగు పెట్టారు. ఇంకెవరు? తన మిత్రుడే అయ్యుంటాడు. గొంతెత్తి పిలుద్దామనుకున్నాడు. అతను ఎలాగా పడకగది లోపలకు రాక తప్పదు. అంతలోనే తొందరెందుకు అనుకుని ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నాడు వైద్య. కళ్ళు మూసుకుని చెవులు రిక్కించాడు వైద్య. టక్ టక్ మని అడుగుల శబ్దం దగ్గరవుతోంది మెల్లగా. అడుగుల శబ్దం ఆగిపోగానే టెలిఫోన్ రిసీవర్ ఎత్తిన చప్పుడు వినిపించింది. కీర్ కీర్ కీర్. అతను ఎవరికో ఫోన్ చేస్తున్నాడు. ఏదో నెంబర్ డైల్ చేస్తున్నట్లున్నాడు. కొన్ని క్షణాలు నిశ్శబ్దంగా గడిచిపోయాయి. హలో, నేనే మాట్లాడుతున్నాను
అతని కంఠంలో ఉత్సాహం వినిపించింది. వైద్యలో ఎక్సైట్మెంట్ పెరిగింది. ఇంత రాత్రివేళ అతను ఎవరికి, ఎక్కడికి ఫోన్ చేస్తున్నట్లు? ఎందుకు పేరైనా చెప్పకుండా ఫోన్ చేస్తున్నట్లు? చెవులు రిక్కించాడు వైద్య. అతని మాటలు మామూలుగానే వినిపిస్తున్నాయి. అవును, అనుకున్నదంతా అనుకున్నట్లే జరిగిపోయింది. పోలీసులు వచ్చే వరకు వైద్య సదానందింట్లోనే ఉన్నాడు. అతనే హంతకుడని పోలీసులు నమ్ముతున్నారు. నమ్మడమే కాదు, నిర్ధారణ చేసుకున్నారు కూడా. మరో విషయం, వైద్య పారిపోతూ ఒక పోలీసుని కాల్చాడు. అతని దురదృష్టం కొద్దీ ఆ పోలీస్ చనిపోయాడు. మరికొన్ని నిమిషాల నిశ్శబ్దం. అవతల నుంచి ఏదో వినవస్తోంది. అవును, పోలీసులు వైద్య కోసం వేట ప్రారంభించారు. సదానంద ఇంటి ముందు వదిలిన అతని కారు కూడా పోలీస్ స్టేషన్కి పంపించబడింది. వైద్య అలా పారిపోవడం మనకు మరింత ఉపయోగం. అతనే హంతకుడని పోలీసులు పూర్తిగా నిర్ధారణ చేసేసుకున్నారు. మరికొన్ని క్షణాలు గ్యాప్. పోలీసులు ఆ డీఎస్పీ సంగతి, అతను కూడా హత్యా ప్రదేశానికి వచ్చాడు. శవాన్ని వెంటనే పోస్ట్ మార్టంకి పంపించే ఏర్పాటు చేశాడు. పోలీస్ సర్జన్ రిపోర్టు కోసం అతను ఎదురు చూస్తున్నాడు. వైద్య ఊపిరి బిగబడుతున్నాడు. మరో విషయం, వైద్య నీ ఆశ్రయం కోరితే వెంటనే పోలీసులకు తెలియజేయి. నువ్వింక ఏం ఆలోచించవలసిన పనిలేదు. నిశ్చింతగా హ్యాపీగా నిద్రపో. నెగిటివ్లు, డబ్బు జాగ్రత్త. రిసీవర్ క్రెడిల్ మీద పెట్టేసిన చప్పుడు స్పష్టంగా వినవచ్చింది. వైద్యకు తల గిరున తిరిగిపోతున్నట్లు అనిపిస్తోంది. తను విన్నది నిజమా అబద్ధమా తేల్చుకోలేకపోతున్నాడు. జరిగిందేమిటో అర్థం కావడానికి ఎక్కువ సమయం పట్టలేదు. తన చుట్టూ అల్లబడ్డ ట్రాప్ ఈనాటిది కాదని, ఎప్పటినుండో తన చుట్టూ ఈ విషవలయం అల్లుకోబడిందని, ఈ క్షణంతో తను ఆ విషవలయంలో పూర్తిగా ఇరుక్కుపోయాడని వైద్యకు అర్థమైంది. తెలిసి తను ఎవరికీ అపకారం చేయలేదు. ప్రత్యేకించి తన కింద వారిపై ఎంతో అభిమానాన్ని ప్రదర్శించాడు. ఈ క్షణం వరకు వారి అభిమానం, ఆప్యాయతలను విశేషంగా చూరగొన్నానన్న భ్రమ చీఫ్ ఎడిటర్ వైద్యులో ఉండేది. కానీ ఇప్పుడు అతని ఆలోచనలన్నీ తారుమారైపోయాయి. తన చుట్టూ ఉన్నవారే తమ స్వార్థం కోసం తనని, తన మంచితనాన్ని బలి తీసుకున్నారు. తనని అణువణువునా వాడుకున్నారు. తనని అన్ని విధాలా ఉపయోగించుకున్నారు. తను సర్వనాశనం అయిపోయాడు. వైద్యకు ఇప్పుడు కదలడానికి కూడా ఓపిక లేదు. శరీరంలో ఉన్న శక్తి అంతా నశించినట్లయింది. అది నిరాశ నుండి ఏర్పడిన నీరసం అని అతనికి ఎంతమాత్రం తెలీదు. ఏ మనిషికైనా నిస్సహాయత్వం నుంచే కసి పుట్టుకొస్తుంది. అప్పుడు ఎంతకైనా తెగిస్తాడు, మరేమైనా చేస్తాడు. ఇప్పుడు వైద్య నరాల్లోంచి అలాంటి కోరికే పుట్టుకొస్తోంది. తను ఎలాగూ నాశనం అయిపోయాడు. రాబందుల రెక్కల్లో పూర్తిగా ఇరుక్కుపోయాడు. తప్పించుకునే అవకాశం కొంచెం కూడా లేదు. జరిగిపోయిందానికి చింతించే ప్రయోజనం లేదు. తన నాశనానికి కారణమైన వాళ్ళని మాత్రం విడిచిపెట్టకూడదు. వాళ్ళని తనతో పాటే సర్వనాశనం అయ్యేట్లు చూడాలి. తను ఏమైపోయినా పర్వాలేదు, వారి అంతు చూడాలి. సాగర్ సిగరెట్ వెలిగించుకున్నాడు. పొగ రింగులుగా వదులుతూ ఆ బిల్డింగ్ కేసి చూస్తుండిపోయాడు. నిరీక్షణ అనేది నరకప్రాయమైన విషయమని సాగర్కి తెలుసు. అయినా తప్పదు. తను అనుకున్న పని పూర్తి చేయాలంటే అలా ఎంతసేపైనా కాచుకోక తప్పదు. 5 గంటలకల్లా బయటకు రావాల్సిన మనిషి 6 గంటలైనా ఎందుకు బయటకు రాలేదో సాగర్కి బోధపడలేదు. అసలు ఈరోజు ఆమె ఆఫీస్కొచ్చిందా లేదా అన్నది ఓ సమస్య అయితే దాన్ని తేల్చుకోవడం పెద్ద కష్టమైన విషయమేమీ కాదు. అయితే అలాంటి పనిచేసి అనవసరంగా అందరి దృష్టిలోనూ పడదలుచుకోలేదు సాగర్. అందుకే ఓపిగ్గా వెయిట్ చేయదలుచుకున్నాడు. మరో పావుగంట అలా గడిచిపోయింది. సాగర్ ముందు సిగరెట్ల పీకలు కుప్పలుగా పడున్నాయి. వాటిని బట్టే అతను అక్కడ ఎంతసేపటి నుంచి వెయిట్ చేస్తున్నాడో అర్థమవుతోంది. సాగర్ క్యాజువల్గా ముందుకు చూశాడు. అప్రయత్నంగానే అతని కళ్ళు మెరిశాయి. దూరంగా మెయిన్ గేటు గుండా వయ్యారంగా నడిచొస్తున్న శ్రీరేఖ కనిపించింది. ఆమె రోడ్డు క్రాస్ చేయబోతుండగా ఆమెకు ఎదురుగా పోయాడు సాగర్. అతన్ని చూడగానే ముఖం చిట్లించింది శ్రీరేఖ. ఒకసారి చెప్తే బుద్ధిరాదా నీ ముఖానికి? ఎన్నిసార్లు చెప్పాలి? ఇంకోసారి నా కళ్ళ కనిపించావంటే పోలీసులు రిపోర్ట్ ఇచ్చి లోపల పడేస్తాను, రాస్కెల్. పెద్దగరిచింది శ్రీరేఖ. సాగర్ బిత్తరపోలేదు. ఆమె నుంచి అలాంటి రియాక్షన్ ఏదో వస్తుందని అతను ఊహించిందే. అయితే అంతగా అల్లరి చేస్తుందనుకోలేదు. అందుకు అతను ఎదురు తిరగాలని ప్రయత్నించలేదు. కనీసం ప్రొటెస్ట్ చేయాలని కూడా అనుకోలేదు. శ్రీరేఖ చిరునవ్వు నవ్వుతూ నిలబడ్డ అతన్ని చేద్రింపుగా చూసింది. అవునులే, నీలాంటి గాలిరకాలకు సిగ్గా ఎగ్గా. తెల్లవారు లేచిన దగ్గర నుండి కనిపించిన ప్రతి ఆడపిల్ల వెనక పడి చివాట్లు తినే నీకు వాటి గురించి గుర్తే ఉంటుంది. అవి ఎప్పుడో గాల్లో కలిసిపోయి ఉంటాయి. 2 నిమిషాలు టైం ఇస్తున్నాను. నా ముందు నుంచి వెళ్ళిపో. ఇంకా ఏదో అనబోతున్న శ్రీరేఖ అతని ముఖంలో కదలాడుతున్న భావాలను చూసి ఆగిపోయింది. అప్పుడు అన్నాడు సాగర్,
మిస్ శ్రీరేఖ, మీరు తిట్టాల్సింది, చేదరించుకోవాల్సింది, ఇంకా ఆశయించుకోవాల్సింది ఏమైనా ఉంటే అది కూడా పూర్తి చేస్తే మనం మాట్లాడుకోవాల్సింది మాట్లాడుకుందాం. వాట్ నాన్సెన్స్! మనం మాట్లాడుకోవాల్సిందేమిటి? నేనేం నీ ప్రేయసినా, లేక నువ్వేమైనా నా ఫ్రెండ్వా? బస్ స్టాపుల్లోనూ ఆఫీసుల్లోనూ రోడ్ల మీద ఇలా బీట్లు కొట్టి గంటల తరబడి వేధించే నీలాంటి రోగ్స్ని ఏం చేయాలో తెలుసా? నాకే గాని పవర్స్ ఉంటే ఆ జన్మ ఖైదు విధించి పారేసేదాన్ని. నిజమే, ఒకసారి అసహించుకున్న ఆడపిల్లని తిరిగి ప్రేమనర్థించే మగవాడికి ఆ శిక్ష కూడా సరిపోదు. ఎందుకంటే వాడు మనిషి కాదు కనుక. మనిషి అన్నవాడికి ఒక్క మాట చాలు, తిరిగి ఆ దరిదాపులకు పోడు. వెళ్ళాడు అంటే వాడు ఏ అడవి జాతికో చెందిన గొరిల్లా అయి ఉంటాడు. అలాంటి వాళ్ల చర్మాలు ఒలిపించి చెట్లకు వేలాడదీంచాలి. బై, ఇప్పుడు నేనొచ్చింది మాత్రం అందుకు కాదు. మరెందుకు? కనిపించిన ప్రతి ఆడపిల్ల వెనక పడ్డానికి నేనేమీ రికామిని కాదని చెప్పడానికి కూడా కాదు. నువ్వు అసహించుకునేంతగా అల్లరి చేయడానికి నేను జూలైని కాదు. నువ్వు అంతగా అసహించుకున్న తర్వాత నీ దగ్గరికి ఎందుకు వస్తాననుకున్నావు? మరెందుకొచ్చావు? ఓ ముఖ్యమైన పని మీద. ఏంటా పని? అడిగింది శ్రీరేఖ. ఆమె ముఖంలో అసహ్యపు తెరలు ఏమాత్రం తొలగలేదు. అయితే ఎవరికీ చెప్పనని నాకు మాటివ్వాలి. నేను చెప్పింది మీలోనే ఉంచుకోవాలి రహస్యంగా. శ్రీరేఖ పకపకమని నవ్వింది విలాసంగా. మిస్టర్ సాగర్, ముక్కు ముఖం తెలియని ప్రతి మగవెధవా చెప్పే రహస్యాలన్నీ వినాల్సిన కర్మ నాకేం పట్టలేదు. వెళ్ళు, నీకు కావలసిన వాళ్ళెవరైనా ఉంటే పోయి వాళ్లతో చెప్పుకో అంది కసురుకుంటూ. అంతకంటే పౌరుషంగా మాట్లాడొచ్చు, కానీ దానివల్ల ఎలాంటి ఉపయోగం ఉండదు. మీరు సహాయం చేస్తే ప్రాణాపాయంలో ఉన్న ఓ మనిషిని రక్షించొచ్చు. అందుకే నా మీద మీకెంతో అసహ్యం అని తెలిసి కూడా మీ దగ్గరకు రాక తప్పలేదు. అలాగా? అంతటి సేవా తత్పరులా మీరు? ప్రాణాపాయంలో ఉన్న ఆ పెద్ద మనిషి ఎవరట? వ్యంగ్యంగా అడిగింది శ్రీరేఖ. చెప్పడం వల్ల మీ మనసు మారి నాకు సహాయం చేస్తానంటే చెప్పడానికి నాకేం అభ్యంతరం లేదు. శ్రీరేఖ అతని ముఖంలోకి రెప్పవేయకుండా చూసింది. ఎందుకో కాదనలేకపోయిందా ముఖం చూస్తూ. అతని పేరు చెబుతాను. ఆ విషయం మీరు ఎక్కడైనా బయట పెడితే అతని ఇక్కట్ల పాలవుతాడు. మీకు సహాయం చేయడం ఇష్టం లేకుంటే నేను చెప్పిందంతా విని మరిచిపోవాలి అన్నాడు సాగర్ ఆమె అభిప్రాయం కోసం చూస్తూ. శ్రీరేఖ కొన్ని క్షణాలు ఆలోచించి, ఆ మనిషి నాకు తెలుసా అడిగింది. తెలియడమే కాదు, చాలా మంచి పరిచయం కూడా ఉంది. సరే చెప్పు, అతనెవరో అంది శ్రీరేఖ నిర్లక్ష్యంగా. వైద్య, మీ పత్రిక చీఫ్ ఎడిటర్. ఆమె ముఖంలో ఫీలింగ్స్ని అబ్జర్వ్ చేస్తూ చెప్పాడు సాగర్. ఆమె కిన్నురాలై చూస్తుండిపోయింది కొన్ని క్షణాలు. ఆయనకేమైంది? ప్రాణాపాయం ఏమిటి అడిగింది ఆమె. విషయమేంటో చెప్పే ముందు ఒక్క ప్రశ్న. మగవారందరి మీద మీకు చాలా దురభిప్రాయం కదా, కనీసం వైద్యం మీదనైనా సదభిప్రాయం ఉందా? సాగర కంఠంలో ధ్వనించిన హేళనను గ్రహించలేదు. ఆయన నైస్ మ్యాన్, అలాంటి మగవాళ్లు చాలా అరుదు అందామె సిన్సియర్గా. దట్స్ రైట్, అతగాడికి కలిగిన ఆపదేంటో చెబుతాను వినండి అంటూ జరిగిందంతా వివరంగా చెప్పాడు సాగర్. అంతా విన్న శ్రీరేఖ నిర్ఘాంతపోయింది. ఐ కాంట్ బిలీవ్, ఆయనలాంటి మంచి మనిషికి అన్ని కష్టాలేమిటి? కష్టాలిప్పుడు మంచివాళ్లకే వస్తాయన్న సామెత వినలేదా? ఇప్పుడు జరుగుతుందదే. అతన్ని ఆ కష్టంలోంచి బయటపడేయాలంటే మీ సహాయం కావాలి. సహాయం చేయడానికి నేను సిద్ధంగానే ఉన్నాను, కానీ నేనేం సహాయం చేయగలను? బేలగా అడిగిందామె. మీరు చేయగలిగిందేమిటో నేను చెబుతాను అంటూ చెప్పడం ప్రారంభించాడతను. అతి కష్టం మీద మంచం మీద లేచి కూర్చున్నాడు వైద్య. కళ్ల ముందు నల్లని సిల్కు తెరలు అలుముకుంటున్నాయి. బాధ భుజంలోంచి పైకి ఎగతనుకొస్తోంది. భుజాన్ని అరచేత్తో నొక్కి పట్టుకున్నాడు. అతను ఎవరితో మాట్లాడింది, వైద్య ఎంత ఆలోచించినా అర్థం కాలేదు. కేవలం తనపై జరిగిన కుట్రలో అతనొక భాగస్వామి మాత్రమేనని వైద్య గ్రహించాడు. క్రమంగా వైద్య బాధను మరిచిపోయాడు. ఇప్పుడు తనకి ప్రాణాలపై తీపి లేదు. దోషిగా చావడం అసలు ఇష్టం లేదు. నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవాలి. అతని ఆఖరి ధ్యేయం అదే. ఒకవేళ అది సాధ్యం కాకపోతే కనీసం తనని కుట్రలో ఇరికించిన వాళ్లపై పగ తీర్చుకోవాలి. తను చనిపోయినా పర్వాలేదు. అతను పడక గదివైపు వస్తున్నట్లు అడుగుల చప్పుడు వినవచ్చింది. వైద్య చటుక్కున కోటు జేబులోంచి రివాల్వర్ని బయటకు తీశాడు. రివాల్వర్ని పట్టుకునున్న తన చేతిలో ఎక్కువ సొత్తు లేదని కూడా తనకి తెలుసు. ఏ క్షణంలోనైనా చేతిలోని రివాల్వర్ కింద పడిపోయే ప్రమాదం ఉందనిపిస్తోంది. అయినా చివరి క్షణం వరకు పోరాడడానికే నిశ్చయించుకున్నాడు వైద్య. అతని దవడ మీద ఎముక బిగుసుకుంది. పడక గది ద్వారంలో అడుగు పెట్టాడతను మెల్లగా. మంచం మీద కూర్చున్న వైద్యని చూడగానే అతని పై ప్రాణం పైనే ఎగిరిపోయింది. ఒళ్లంతా త్రుటి కాలంలో చెమటలు పట్టినట్లు అనిపించింది. తత్తరపడుతూ లోపలకు అడుగు వేయబోయాడు. కదలక అరిచాడు వైద్య కటువుగా.
వైద్య చేతిలోని రివాల్వర్ సూటిగా అతని గుండెలకు గురిపెట్టబడింది. చేయి వణుకుతున్నా బారెల్ మాత్రం స్ట్రైట్గానే ఉంది. తనకు గుండెలకు గురిపెట్టబడిన రివాల్వర్ వంక, కంపిస్తున్న చేతి వంక చూస్తూ అలాగే నిలబడిపోయాడతను. సాగర్ తన మారుతి కారుని వేగంగా ముందుకు పోనిస్తున్నాడు. అతని మస్తిష్కంలో ఆలోచనలు గజిబిజిగా కదులుతున్నాయి. ఇంతవరకు తన ఆలోచనలెప్పుడూ ఫెయిల్ కాలేదు. తనకి ఏ విషయంలోనైనా అనుమానం రాదు. రావడం అంటూ జరిగితే అది ఎలాంటి పరిస్థితుల్లోనూ వృధాగా పోదు. తీగలాగితే డొంకంతా కదులుతుందన్న సామెత వృధాగా పోదు. పాపం వైద్య అనవసరంగా విప్పుకోలేని చిక్కుల్లో ఇరుక్కున్నాడు. అతనికి సహాయం చేసేవాళ్లే లేకపోయారు. ప్రత్యక్షంగా చిలక, పరోక్షంగా తను మాత్రమే అతన్ని ఈ ఊబిలోంచి బయటకు లాగడానికి ప్రయత్నిస్తున్నారు. చిలకను కలిసి వైద్య విషయంలో కొద్దిగా శ్రద్ధ వహించమని చెప్పాలి. తను ఓ ముఖ్యమైన పని మీద వెళుతున్నాడు. తను తిరిగొచ్చే వరకు అతన్ని జాగ్రత్తగా చూసుకోమని చెప్పాలి. తను తిరిగి రావడం మరుక్షణం వైద్య బాధ్యత ఎవరి భుజాల మీద ఉంచాడు. పూర్తిగా తనే స్వీకరిస్తాడు. అంతవరకు అతను మరే వలయంలోనూ ఇరుక్కోకుండా చూసుకోగలిగితే చాలు. అందుకొక్క చిలక మాత్రమే సమర్థురాలు. అతని పట్ల ఎంతో ఇష్టం, అనురాగం, అవ్యాజ్యమైన ప్రేమ ఉంది ఆమెకు మాత్రమే. వైద్యుని కంటికి రెప్పలా, ప్రాణం కన్నా మిన్నగా చూసుకుని గుండెల్లో దాచుకుంటూ కాపాడగలదు చిలక. అందుకే ఆ విషయం ప్రత్యేకంగా ఆమెకు చెప్పడానికి అక్కడికి వెళుతున్నాడు. చిలక గుడ్, బ్యూటిఫుల్ గర్ల్. అలాంటి అపురూప యువతల స్నేహం లభించడం నిజంగా ఎంత అదృష్టం. సాగర్ మస్తిష్కంలో రకరకాల ఆలోచనలు కలిదిరుగుతున్నాయి. 10 నిమిషాల తర్వాత చిలకుండే భవనం ముందు తన మారుతి కారు నాపాడు సాగర్. చిలక వైజాగ్లో నిర్మించబడ్డ అపార్ట్మెంట్స్లో ఓ ఫ్లాట్ని అద్దెకు తీసుకుని ఉంటోంది. సాగర్ కారు డోరు తెరచుకుని కిందకు దిగాడు. చిలక 2వ అంతస్తులోని ఫ్లాట్లో ఉంటోంది. సాగర్ చకచక మెట్లెక్కడం ప్రారంభించాడు. ఇటీవల కాస్మోపాలిటన్ సిటీలో నిర్మించబడుతున్న అపార్ట్మెంట్స్కి కంపల్సరీగా ఎలివేటర్ సౌకర్యం ఏర్పరుస్తున్నారు నిర్వాహకులైన కాంట్రాక్టర్లు. 6-7 అంతస్తుల్లో ఉన్న ప్రతి చిన్న పనికి మెట్లెక్కి దిగాలంటే చాలా కష్టమైన పని. అందువల్ల లిఫ్ట్లో పైకి చేరుకోవడం చాలా సుఖమైన పని. 2వ అంతస్తులో మెట్ల నానుకుని ఉంది చిలకుంటున్న ఫ్లాటు. గది తలుపులు బార్లా తెరుచున్నాయి. ద్వారానికి అడ్డంగా చిలక పడిపోయింది. సాగర్ కంగారుగా చిలకకేసి పరుగు తీశాడు.